తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికెక్కడ మామూలు పల్లెటూరు గ్రామాలలో కూడా ఈ రాజస్థాన్ వ్యవస్థ విస్తరించి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యాపారస్తులకు వ్యాపారాలు దెబ్బతిని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వెళ్తా ఉన్నారు. రాజస్థాన్ వాళ్ళు చొరబడినంటూ వ్యాపారమే లేదు. ఈ రోజు హోటల్ బిజినెస్ లో వాళ్ళే, మొబైల్ షాపులలో వాళ్ళే, కిరాణా షాపులలో వాళ్ళే, హార్డ్వేర్ షాపులు వాళ్ళే, బట్టల షాపులు వాళ్ళే, స్వీట్ హౌసులు వాళ్ళే, బంగారం షాపులలో వాళ్ళే పాన్ బ్రోకర్ పేర్ల మీద వచ్చి ఇక్కడ ఎరిడియం చెస్సు కలిపినటువంటి నగలు అమ్ముతూ క్యాన్సర్ కు, బీపీలకు లోనై చనిపోయే విధంగా చేస్తున్నటువంటి ఆభరణాలు అమ్ముతా ఉన్నారు. ఇక్కడ అడ్డమైన స్వీట్లు అమ్ముకుంటా షుగర్ కు వ్యాధికి లోనై షుగర్ వ్యాధిగ్రస్తులు అయ్యే విధంగా తయారు చేస్తా ఉన్నారు. రాజస్థాన్ వాళ్ళు అక్కడ బతకలేక ఇక్కడ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో పుట్టి పెరిగినటువంటి ఇక్కడి కులవృత్తులను దెబ్బతీస్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ కేంద్రంలో చైతన్య సదస్సులు నిర్వహించి ఇక్కడి వ్యాపారస్తులను చైతన్యవంతులను తయారు చేసి ఆ వ్యాపారాలు రాజస్థాన్ వ్యాపారస్తులను అడ్డుకునే విధంగా చైతన్య సదస్సులు నిర్వహించడం జరుగుతా ఉంది. అందులో భాగంగా ఈరోజు ఆత్మకూరు పట్టణానికి రావడం జరిగింది. విశ్వకర్మ చైతన్య సదస్సు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ చాలా చైతన్యంగా ఉన్నారు విశ్వకర్మలు. రాత్రి చెప్పి పొద్దున వస్తున్న చైతన్య సదస్సు నిర్వహిస్తామన్న వెంటనే అధ్యక్షులు పొద్దున అందరికి చెప్పిన వెంటనే అప్పటిదప్పుడు 40 మంది వరకు గ్యాదర్ అయిందంటే ఇక్కడ విశ్వకర్మలు చైతన్యం ఉన్నట్టే. నెక్స్ట్ మీటింగు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వ్యాపారస్తులతో ఒక చైతన్య సదస్సు నిర్వహించబోతా ఉన్నాం. రాజకీయ పార్టీ నాయకులకు ఆంధ్ర వాళ్ళు అడ్డంకిగా ఉంటే తెలంగాణ రాష్ట్రం కావాలి, మా పదవులు దోసుకపోతా ఉన్నారు, వాళ్ళు నీళ్లు దోసుకపోతున్నారు, ఉద్యోగాలు దోసుకపోతున్నారు అని చెప్పేసి ప్రజలను రెచ్చగొట్టి యువత ప్రాణాలు తిన్నారు రాజకీయ పార్టీ నాయకులు. కానీ మాకు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి రాజకీయ పార్టీ వాళ్ళు కానీ రాజకీయ పార్టీ నాయకులకి అడ్డంకి ఉన్నారు. వ్యాపారస్తులు మాకు ఎక్కడ కూడా అడ్డంకి లేరు. ఇక్కడ వ్యాపారస్తులకు, ఇక్కడ బిజినెస్ దారులకు, ఇక్కడ కుల వృత్తిదారులకు మాకు అడ్డంకి ఎవడు అంటే రాజస్థాన్కి వెళ్లి వచ్చినటువంటి వలసదారులు. వాళ్ళు అన్ని వ్యాపారాలలో చొరబడి విపరీతమైన అడ్వాన్సులు వేస్తూ, షాపులకు విపరీతమైన కిరాయిలు వేస్తూ ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కుల వృత్తి వాళ్ళని బతకకుండా చేస్తా ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఇక్కడి మున్సిపల్ అధికారులు గాని, పోలీస్ వాళ్ళు గాని రాజస్థాన్ వాళ్ళని ఇక్కడ షాపులు పెట్టకుండా చూడవలసిన బాధ్యత ఉన్నది. ఏమన్నంటే రాజ్యాంగం ప్రకారం ఎవడెక్కడైనా బతకొచ్చు అంటారు. మేమేమంటున్నాం, రాజ్యాంగం ప్రకారం ఎవడెక్కడైనా బతకొచ్చు అంటే రాజస్థాన్ వాళ్ళని తెచ్చి ఇక్కడ ముఖ్యమంత్రులను చేయండి, రాజస్థాన్ వాళ్ళని తెచ్చి ఎమ్మెల్యేలను చేయండి, రాజస్థాన్ వాళ్ళని తెచ్చి మంత్రులను చేయండి, వాళ్ళని మున్సిపల్ చైర్మన్లను చేయండి, వాళ్ళని సర్పంచ్లను చేయండి. అప్పుడు మేము ఒప్పుకుంటాం రాజ్యాంగాన్ని. రాజస్థాన్ వల్ల పోలీసు ఉద్యోగాలు ఇవ్వండి, రాజస్థాన్ వాళ్ళ టీచర్ ఉద్యోగాలు ఇవ్వండి, ఎంఆర్ఓ జాబ్లు ఇవ్వండి, ఎంపీడీఓ జాబ్లు ఇవ్వండి, ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ రాజస్థాన్ వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు రాజ్యాంగాన్ని మేము ఒప్పుకుంటాం. మీ పదవుల కాడికి, మీ ఉద్యోగాల కాడికి వస్తేనేమో ప్రాంతం కావాలి. మా కుల వృత్తుల కాడికి వచ్చేసరికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గుర్తుకొస్తుంది. రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని రాజస్థాన్ వాళ్లకు ఒత్తాసు పలుకుతాము, వాళ్ళు ఇచ్చే ముడుపులకు లాలుష్గా ఉంటాము, వాళ్ళు ఇచ్చే గుడ్విల్లు తింటాము, వాళ్ళకి సపోర్ట్ చేస్తాము అంటే మీ అంత ముడుపులు ఎవ్వరు దొరకడు. తర్వాత భాష వేరే రకంగా ఉంటుంది. తెలంగాణ కోసం అయ్యోనివా నువ్వు అవ్వోనివా, తెలంగాణ తోటి పాలోనివా అని చెప్పే పాటలు వాడిన గడ్డ ఇది. అయ్యోనివా నువ్వు అవ్వోనివా, తెలంగాణకు తోటి పాలోనివా అని చెప్పి రాజస్థాన్ వాళ్ళ మీద కూడా ఆ పాటలు పాడిపించి ఎక్కడికక్కడ ఆట పాటలతో ఉద్యమాలు చేయవలసిన రోజులు వస్తాయి. త్వరలో రాజస్థాన్ వాళ్ళు ఎక్కడికక్కడ ఆగిపోవాలి. ఉన్న వాళ్ళు ఎక్కువైపోయారు రాజస్థాన్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరం వీళ్ళు. బ్రిటిష్ వాళ్ళు బట్టల వ్యాపారం పేరు మీద వచ్చి ఇండియాను ఆక్రమించారు. వాళ్ళ చేతుల్లోకి వెళ్లి మన ఇండియాను మన చేతుల్లోకి వెళ్లి తెచ్చుకోవడానికి ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు చేయవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు కూడా అన్ని బిజినెస్ లలో ఈ రాజస్థాన్ వల్ల జ్వరపడ్డారు. లాస్ట్ దేవాలయాలలో పూజారులు కూడా రాజస్థాన్ వల్ల అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఛాయ్ అమ్మే వాళ్ళు కూడా వాళ్ళే, థర్మాసులు పట్టుకొని ఛాయ్ అమ్ముకుంటా తిరుగుతున్నారు. గప్చూపులు అమ్మే వాళ్ళు వాళ్ళే.
బ్యూటీ పార్లర్లు వాళ్ళే, సెలూన్ షాపులు వాళ్ళే, బట్టలు ఐరన్ చేసే షాపులు వాళ్ళే, అన్ని కుల వృత్తులు దెబ్బతీస్తా ఉన్నారు. కాబట్టి ఈ బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరమైన రాజస్థాన్ వ్యవస్థను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ ఆత్మకూరు పట్టణ విశ్వకర్మ జాతీయులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచి చైతన్యంగా ఉన్న లోకల్ వ్యాపారస్తులను కూడా అందరినీ కలిసి ఒకరోజు మంచి చైతన్య సభ నిర్వహిస్తాం. ఎక్కడెక్కడ మండలాల తర్వాత తాలూకాలు, తాలూకా తర్వాత జిల్లాలు, జిల్లా తర్వాత రాష్ట్ర స్థాయిలో లోకల్ వ్యాపారస్తుల చేసి ఒకటి తయారు కాబోతా ఉంది. రాజకీయ పార్టీలకు మా మొర వినిపించబోతా ఉన్నాం. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవద్దు, ధైర్యంగా ఉండాలి. పరాయి రాష్ట్రానికి వెళ్ళేవాడన్నా వచ్చి మన కులవృత్తులు ఐదారు చేస్తే అడ్డుకొని వాని ప్రాంతం పారిపోయే వరకు తరిమి కొట్టవలసిన బాధ్యత మన పైన ఉన్నది. తెలంగాణ వాళ్ళం అంటే భయపడే వాళ్ళం కాదు. పుట్టిన ఒకరోజు సస్తం ఒకరోజు, ఎల్లకాలం భూమి మీద బతకడానికి రాలే. తింటే ఎవడన్నా ప్రాణం తింటాడు, అంతేగాని ఇంకోటి ఏం చేయరు. భయపడవలసిన అవసరం లేదు. మన కుల వృత్తులు మనం కాపాడుకోవాలి. మన వృత్తులను మనం కాపాడుకొని మనం లోకల్ వాళ్ళని ఇక్కడనే త్వరలాగా బతకాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. లోకల్ వ్యాపారస్తుల నాయకత్వం, లోకల్ వ్యాపారస్తుల నాయకత్వం. పరాయి ప్రాంతం వాళ్ళం, పరాయి ప్రాంతం వాళ్ళం, లోకల్ వ్యాపారస్తుల నాయకత్వం. रिया क्लिनिक निर्मल में जड़ी बूटियों से बेहतरीन इलाज का वाहिद मरकज, जहां डॉक्टर राहुल कुमार और डॉक्टर सुचित्रा बगैर ऑपरेशन के इन बीमारियों का इलाज करेंगे। पाइल्स, हाइड्रोसेल, ब्लीडिंग पाइल्स, फिशर, सेक्स के अलावा खवातीन के अंदरूनी अमराज के लिए खातून डॉक्टर्स की भी सहूलत। रिया क्लिनिक रब पैदा करें, बुधवारपेट रोड नजद 4 नंबर मंदिर निर्मल। रिया क्लिनिक फोन नंबर है 91777995 83413337664।